2 అవర్స్ 4 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'స్టీఫెన్' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. స్టీఫెన్ వరుసగా 9 మంది అమ్మాయిలను చంపి పోలీస్ వాళ్ళకు సరెండర్ అయిపోతాడు. బట్ అప్పటి వరకు ఈ కేసులో పబ్లిక్ నుండి అండ్ గవర్నమెంట్ అఫీషియల్ నుండి పోలీస్ వాళ్ళకి ప్రెషర్ ఉంది. అయితే మైకిల్ అనే పోలీస్ ఆఫీసర్‌కి సంథింగ్ రాంగ్, స్టీఫెన్‌కి లొంగిపోవాల్సిన అవసరం ఏముందని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సో స్టీఫెన్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ 9 మంది అమ్మాయిలను ఎందుకు చంపాడు అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ ఓకే అండి, అబోవ్ యావరేజ్ మూవీ. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో స్టోరీ స్టార్ట్ అయింది. అండ్ మనం రెగ్యులర్‌గా చూసే సైకో థ్రిల్లర్ మూవీస్ ప్యాటర్న్ ఫస్ట్ హత్యలు జరుగుతాయి, తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ఆ కిల్లర్ కాజెస్ చూపిస్తారు. బట్ ఈ మూవీ రైటింగ్ వాస్ డిఫరెంట్ అండి. మూవీ స్టార్టింగ్ 15 మినిట్స్ లోనే స్టీఫెన్ ఓపెన్ అయిపోతాడు. ఐ మీన్ వన్స్ కిల్లర్ ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడో మనకి రివీల్ అయినప్పుడు యూజువలీ మూవీ స్టోరీ మీద సస్పెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఈ మూవీలో మనకి బ్యాక్ స్టోరీ తెలిసిన సస్పెన్స్ కట్ ఆఫ్ కాదు. దట్స్ వాట్ మేక్ దిస్ మూవీ స్పెషల్. బట్ మిడిల్ ఆఫ్ ద మూవీ నాకు కొంచెం లాగ్ అనిపించిందండి. ఫ్యూ సీన్స్ కి కూడా కొంచెం డోస్ ఎక్కువైందని నా ఒపీనియన్. అండ్ క్లైమాక్స్ 15 మినిట్స్ అసలు మిస్ అవ్వకండి. దట్ వాస్ అ గూస్ బంప్ స్టఫ్. ఆ క్లైమాక్స్ పోర్షన్ తో మూవీ మీద ఉండే ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే వాజ్ రియలీ గుడ్ అండి. కమర్షియల్ గా కాకుండా నేచురల్ స్టోరీలా అనిపిస్తుంది. అండ్ స్టీఫెన్ క్యారెక్టర్ చేసిన శంకర్ గారు డన్ ఎ టెరఫిక్ జాబ్. అయితే సైకో థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 70-90% వరకు ఈ మూవీ నచ్చొచ్చండి. ఇన్ కేస్ కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాంటిక్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 40-60% వరకు ఈ మూవీ నచ్చొచ్చండి. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.2 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. అండ్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్ గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.